హాయ్! ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం నుంచి టీజీఎస్ఆర్టీసీలో అంటే మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ అవకాశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ ఉద్యోగంలో మనల్ని ఫస్ట్ అట్రాక్ట్ చేసే విషయమేంటో తెలుసా? శాలరీ. అవునండి, స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకు 50,000 రూపాయలకు పైగా సంపాదించే అవకాశముంది. అదిరిపోయింది కదా! ఇది ఈ అవకాశాన్ని చాలా స్పెషల్గా మార్చేస్తుంది. సో ఇంత మంచి జీతంతో పాటు తెలంగాణ ఆర్టీసీలో సూపర్వైజర్ ట్రైనీగా సెటిల్ అయ్యే ఛాన్స్ అన్నమాట. సరే, ఇంతకీ ఏ విభాగాల్లో ఈ పోస్టులున్నాయో వాటి సంగతేంటో వివరంగా చూసేద్దామా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ పోస్టులున్నాయి, వాటికి జీతం ఎలా ఉంటుంది, ఆ వివరాల్లోకి వెళ్దాం. ఓకే, ఈ నోటిఫికేషన్లో మెయిన్గా 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, దీని పోస్ట్ కోడ్ 47. ఇందులో మొత్తం 84 ఖాళీలున్నాయి. ఇక రెండోది మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ, దీని పోస్ట్ కోడ్ 48. దీనికి ఏకంగా 114 ఖాళీలున్నాయి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఉద్యోగాలు ఆర్టీసీవీ అయినా రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం చూసుకునేది మాత్రం టీఎస్ఎల్పీఆర్బీ, అంటే మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అన్నమాట. మరి ఈ 2 పోస్టులకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో క్లియర్గా తేడా ఉంది. ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టుకైతే సింపుల్, ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. కానీ మెకానికల్ సూపర్వైజర్ పోస్ట్కి మాత్రం స్పెసిఫిక్గా ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా గానీ బీటెక్ గానీ చేసి ఉండాలి. దీన్ని బట్టి మీ క్వాలిఫికేషన్కి ఏ పోస్టు సెట్ అవుతుందో ఇక్కడే ఈజీగా తెలిసిపోతుంది. పోస్టుల గురించి తెలుసుకున్నాం కదా, సరే ఇప్పుడు ఈ ఉద్యోగాలకు కావాల్సిన మిగతా అర్హతలేంటో చూద్దాం. ముఖ్యంగా ఏజ్ లిమిట్, కట్ ఆఫ్ డేట్ లాంటి కీలకమైన విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏజ్ విషయానికొస్తే జులై 1, 2025 అనేది కట్ ఆఫ్ డేట్. ఆ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుండి 25 ఏళ్ల లోపు ఉండాలి. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారమే ఏజ్ని లెక్కిస్తారు. అయితే వయోపరిమితిలో కొన్ని సడలింపులు కూడా ఉన్నాయి. తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్ అయిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి 5 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. వాళ్లని ఓపెన్ కేటగిరీ కిందనే చూస్తారు. ఇంకో చాలా ముఖ్యమైన పాయింట్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా జులై 1వ తారీఖు 2025 నాటికే కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఆ తేదీ తర్వాత రిజల్ట్స్ వస్తే ఎలిజిబుల్ అవ్వరు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, అర్హతలన్నీ ఉన్నాయనుకుందాం. తర్వాత ప్రశ్న, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అదే కదా అసలు విషయం. దాని గురించి వివరంగా చూద్దాం. ఈ నోటిఫికేషన్లో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే, సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఒకే ఒక రాత పరీక్ష ఉంటుంది, అంతే. ఇంటర్వ్యూలు లేవు, ఫిజికల్ టెస్టులు లేవు, ఏ హడావుడి లేదు. పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటే స్ట్రెయిట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోవచ్చు. సూపర్ కదా? రైట్. మరి ఆ ఒక్క ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 2 పోస్టులకు కొన్ని సబ్జెక్ట్స్ కామన్గా ఉన్నాయి. అంటే సూపర్వైజర్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ ఇద్దరూ చదవాలి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్ట్కు న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అదే మెకానికల్ సూపర్వైజర్ పోస్ట్కు ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఈ ఒక్క తేడాను బాగా గమనించుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. పరీక్షలో క్వాలిఫై అవ్వడానికి మినిమం మార్క్స్ కూడా పెట్టారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40%, ఓబీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీలకు 30% మార్కులు రావాలి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. జాబ్ రావాలంటే మాత్రం మెరిట్ లిస్ట్లో ఉండాలి. అంటే ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత మంచిదన్నమాట. రైట్, ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ చేశాం. ఇక ఫైనల్గా అసలు ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్లు డిసెంబర్ 30, 2025న స్టార్ట్ అవుతాయి. జనవరి 20, 2026తో క్లోజ్ అవుతాయి. లాస్ట్ మినిట్ వరకు ఆగకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా బెటర్. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే, తెలంగాణ లోకల్ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 400 రూపాయలు. మిగిలిన అందరికీ అంటే ఇక్కడి ఓసీ, ఓబీసీ అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్ల అందరికీ ఫీజు 800 రూపాయలుగా ఉంది. అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, అఫీషియల్ వెబ్సైట్
tslprb.inకి వెళ్ళాలి. అక్కడ ఆన్లైన్లో ఫీజు కట్టేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ను జాగ్రత్తగా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. అంతే, ఈ 3 సింపుల్ స్టెప్స్తో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. సో ఒకే ఒక్క పరీక్ష, మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగం. ఇవే ఈ నోటిఫికేషన్ హైలైట్స్. మరి ఈ అవకాశం మీకోసమేనా? మీ అర్హతలన్నీ సరిపోతున్నాయా? ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ పక్కాగా ఉంటే ఇక ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ మొదలుపెట్టి అప్లై చేయడానికి రెడీగా ఉండండి. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు.